అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇవాళ అయితే చాలా గులాబీ పూలు పూసినాయి ఫ్రెండ్స్. చాలా పాకే గులాబీ పూసింది, నాటు గులాబీలు పూసినాయి. అది చాలా బాగున్నాయి. నేను అవి కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ వచ్చి గులాబీ చెట్టు చక్కగా చూడండి చిగురు ఎలా వచ్చిందో. ఇది చిట్టి గులాబీ అంటే రెడ్ కలర్ చిన్న చిన్న గులాబీలు ఉంటాయి కదా అవి. ఇది వచ్చామో మందార చెట్టు. ఇంకోండి మొత్తం పీకిన మళ్ళీ వచ్చింది. ఇదేమో శంకు పువ్వులు బ్లూ కలర్లో ముద్ద ఉంటాయి కదా అవి ఫ్రెండ్స్, ముద్ద శంకు ఇవి. ఇదేమో తమలపాకు. ఇక్కడ 4 మొన్న బోనాల రోజు పోసాను. ఆ వీడియో కూడా నేను పెడుతున్నాను ఫ్రెండ్స్. కొన్ని సాయిబాబాది ఒకటి 2 సార్లుగా పెడుతున్నాను వీడియో, పార్ట్ 1 పార్ట్ 2. అసలు చాలా బాగుంది ఫ్రెండ్స్. 10 నిమిషాలు ఉంది. 5 నిమిషాలు చొప్పున పెడుతున్నాను. అసలు చాలా బాగుంది ఫ్రెండ్స్. సైలెంట్లో పెడుతున్నాను ఎందుకంటే సాయిబాబాది ఆ పక్కనే, మేము బోనాలకి వెళ్ళిన దగ్గర పక్కనే ఫ్రెండ్స్ అక్కడ. అందుకని చెప్పి నేను అలా పెడుతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే పక్కనే కదా, అందుకనే ఫ్రెండ్స్ పక్కనే అని చెప్పి నేను ఇక అలా పెడదాం అనుకుంటున్నా. అసలు చాలా బాగుంది ఫ్రెండ్స్. సాయిబాబాది బోనాలు 2 ఒకే చాటున. నేను అది కూడా కింద ఎక్కడ అనేది కూడా డీటెయిల్స్ పెడుతున్నా చూడండి. ఈ గుళ్ళు చూడండి. దీనికన్నా ముందే వచ్చింది వీడియో అది. ఇంకోండి ఫ్రెండ్స్, ఈ తమలపాకు. ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్ ఇవన్నీ మెల్లింగా తీయాలి చూసి. ఇదిగోండి ఇదంతా చిగురు అవన్నీ వచ్చినాయి. డ్రాగన్ ఫ్రూట్ ఆ పైకి వెళ్ళిపోయింది చూసారు కదా. ఇక్కడ కూడా ఇవన్నీ పైకి వెళ్ళిపోయినాయి. మెలికలాగా వచ్చింది. ఇవన్నీ కట్టాలి ఫ్రెండ్స్. కడతాను ఎందుకు మెలికలాగా వస్తే మళ్ళీ ఇబ్బంది కదా. ఇగో చిగురు కూడా పాకే గులాబీ పాకుద్దండి. మొగ్గ రావట్లేదు చూసారు కదా. ఇది చక్కగా పైకి పాకిస్తే చక్కగా పాకుద్ది ఫ్రెండ్స్. ఇవి చూసారా ఎంత ఉందో. ఇప్పుడు చూపించేస్తున్నాను అసలు ఎంత బాగున్నాయో నాకైతే చూడడానికి. ఇదిగోండి చూడండి, ఇదిగోండి రెడ్ గులాబీలు 2. చూడడానికి కూడా ఎంత బాగున్నాయి కదా. అంటే విడివిడి చాటును పూసినాయి అవి. నేను ఏంటంటే అన్నీ ఒకే చాటును పెడుతున్నా. అసలు చూడడానికి ఎంత బాగుందో కదా. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి. ఇంకా నాటు గులాబీ ఉంది. ఇంకోండి ఇది ఒక గులాబీ పువ్వు రేపు విచ్చులుకుంటుందేమో. దీంట్లో కూడా ఒక గులాబీ పువ్వు ఉంది. ఇదిగోండి ఇది కూడా విచ్చులుకోవడానికి రెడీగా ఉంది. బాగున్నాయి కదా ఫ్రెండ్స్. అసలు ఎంత బాగున్నాయో చూడడానికి కదా. ఈ మట్టికి నేను కట్ చేసేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఎలుకలు ఉంచట్లేదు. ఈ కట్ చేసేస్తాను నేను ఇప్పుడు. ఎలుకలతో ప్రాబ్లం అయిపోతుంది ఫ్రెండ్స్. జాగ్రత్తగా కట్ చేయాలి ఎందుకంటే మొగ్గు ఒకటి ఉంది కదా. ఇదిగోండి ఫ్రెండ్స్, వైట్ 2 కట్ చేశాను. ఈ కొంచెం ఏంటంటే ఈ 2 గులాబీలు మంచిగా ఇంకా విచ్చుకోవాలి, అందుకని ఈ కట్ చేయలేదు. ఇదిగోండి ఈ 2 ఇంకా విచ్చుకోవాలి. ఈ అంటే మొత్తం ఫుల్గా విచ్చుకున్నాయని ఎక్కువ వస్తాను. ఇదిగో అంటే రేపు శుక్రవారం పెడదామని చెప్పి. ఇవాళ వచ్చి మంగళవారం ఫ్రెండ్స్. ఇంకా 3 రోజులే కదా, 4వ రోజు పెట్టేస్తా. చక్కగా పువ్వులు కూడా ఈ వైట్ 3 ఉంటే ఈ మొక్క కూడా విచ్చులుపోద్ది కదా. ఈ 2 ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది మొక్క, ఇది కూడా విచ్చులుపోద్ది శుక్రవారం లోపు. ఇక పువ్వులన్నీ పెట్టి నేను చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా బాగుంది. ఇది ఇంకా విచ్చుకోవాలి. ఈ రెడ్ ఈ ఏంటంటే నాటు గులాబీ. ఫస్ట్ విచ్చులే ముందు ఇంత రెడ్గా వస్తాయి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ వస్తాయి. ఇప్పుడు నాది కే సునీత ఐడి కాదు, నా పేరు ఐడి పేరు కే సునీత 4281 ఫ్రెండ్స్. అలాగే దీంట్లో మా వారి ఐడి కూడా లింక్ పెడుతున్నాను కింద
బి అశోక్ కుమార్ అని నేమ్ వస్తుంది. ఆ నేమ్ మీద క్లిక్ చేయగానే ఆయన ఛానల్ వెళ్తుంది. ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. దాంట్లో వంటలు వస్తాయి, దీంట్లో మొక్కలు చేపలు అన్నీ వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్. బాగుంది కదా.